హలో. హలో. ఎవరు? నమస్తే సార్. నమస్తే. ఎవరు? బాగున్నారా సార్? బాగున్నా. మీరెవరు? నేను రవీన్ సార్. ఓకే. రవి ఎవరు? ఏ రవి? ఎక్కడ రవి? ఏంటి చెప్పండి. కుక్కట్పల్లి రవి సార్, మర్చిపోయినారు అప్పుడే? కుక్కట్పల్లి రవి. గుర్తులేదు, చెప్పండి. ఏంటి? పండగ ఎట్లా చేసుకుంటారు సార్? డ్యూటీలో ఉన్నా. ఇంకొక 2 hours తర్వాత వెళ్తా. డ్యూటీలు ఉన్నారా? డ్యూటీలో ఉన్నా. అయితే ఇప్పుడే కొంచెం ప్రసాదం తిన్నా, పానకం తాగినా, ఆ, స్నానం పూజ అయిపోయింది. ఉమ్, తిన్నా, ఆ, యూట్యూబ్ చూస్తున్నా. ఆహా. వాడికి మనం నైట్ ఘోరంగా ఇచ్చినాగా. మర్దుకా? మర్దుక్ గారికా? మన ఆదర్ల రవి గానికి మనం నైట్ ఘోరంగా ఇయ్యలే. ఉమ్, ఉమ్. అవునవును, అవును. ఆదెల్ల రవి గాడి కంటే ఛానల్లో జరిగే ఛానల్లో గుర్తు రావట్లేదు. మన గోపి మనందరం కలిసి ఇయ్యలేదా నైట్? అవునవును. ఆ, అయితే మీరు నాకు టచ్లో ఉన్నారా? ఇంతకుముందు నా నెంబర్ ఎట్లా వచ్చింది మీకు? ఇంత ముందు మనం టచ్ లో ఉండే కలిసినాం, చాలా రోజులైంది కానీ మీరు మర్చిపోయినట్టున్నారు. అవునా? కలిసినామంటే లైవ్లో కలిసినామా? లైవ్ లో కలిసినాం మనం. ఓకే, ఓకే. నో ప్రాబ్లం. అవునవును. గోపి సుదర్శన్ ఛానల్లో నైట్, రాత్రి లాస్ట్లో మాట్లాడిండ్రు మీరేనా? ఆ, అదే తిప్పడు కూడా మాట్లాడిండు. నాకు ఇద్దరు అందే చాలా మంది ఉన్నారు కాబట్టి ఐడియా లేదు. సారీ, ఏమనుకోవద్దు. అదే అదే. ఓకే. మీ నెంబరు ఇదేనా? నేను అయితే సేవ్ చేసుకోలేదు. సేవ్ చేసుకోండి. మీరు మీరు ఎక్కడ సార్ ఉండేది కరెక్ట్ గా? మాది హయత్ నగర్. హయత్ నగరా? ఈ గోపి గారే యాడుంటాడో చెప్పట్లేడు ఆయన. ఎందుకో కలవాలా? సార్ని కలిసి ఒక ₹1,00,000 డొనేషన్ చేద్దాం అనుకుంటున్నా సార్. అవునా? అయితే ఆయన మన సనాతన ధర్మం కోసం బాగా పోరాడుతా ఉన్నాడు. మరి పోయి ఆయన కనీసం ఒక ₹1,00,000 ఇద్దామంటే వాళ్ళు ఏం అడ్రస్ చెప్పట్లేరు. మరి బ్యాంకులో వేయచ్చు? ₹1,00,000 అయితే పోతాయా సార్? ఆ, పోతాయి కదా. ఆ. ఇప్పుడు మరి మరి ఆడుంటున్నట్టేనా? మ్మ్. ఎక్కడంటే ఆ, ఆయన నెల్లూరులో ఉంటాడు. నెల్లూరులో. మ్మ్. అప్పుడు కలిసినప్పుడేమో కుక్కట్పల్లిలో అన్నాడు సార్. కూకట్పల్లిలో అని చెప్తాడు కానీ ఆయన ఉండేది నెల్లూరులో. ఆ, మనమంతా టీం పరంగా ఒకసారి పోయి ఆయనని కలిసి మ్మ్. ఒక్కసారి మనం ₹1,00,000 మనంతా టీం అంటే హైదరాబాద్ లో ఉన్న టీము తోటి మ్మ్. పోవాలి సార్. ఒకసారి పోయి డబ్బులు ఇచ్చి ₹1,00,000 ఇస్తే వాడు ఏం పని చేసుకుంటాడో ఏం పని చేయట్లేదో మన సనాతన ధర్మం కోసం మ్మ్. కష్టపడతా ఉన్నాడు. ఆ, అట్లుంది. అవును. మీరు ₹1,00,000 వేయాలనుకుంటే ఫోన్ పే చేయొచ్చు. ఫోన్ పేనో, గూగుల్ పేనో ఏది చేసినా వెళ్తాయి. నో ప్రాబ్లం. ఆ, ఒకసారి ఆయనకు ఫోన్ చేసి ఆ, నంబర్ తీసుకొని చేయండి. ధర్మం కోసమే కదా మీరు చేసేది, ధర్మం కోసం కాబట్టి ఆ, మీరు పర్సనల్గా చేయాలనుకుంటే చేయండి. ఆ, అందరూ కలిసి చేసేది అనేది, అందరూ కలిసి చేయాలంటే కొంతమంది కలిసి వస్తారు, కొంతమంది కలిసి రారు. ఎవరికి ఎవరి స్థాయిలో వాళ్ళు ఆ, చేస్తున్నారు. మీ ఉమ్, డొనేషన్ అనేది ధర్మం కోసం కాబట్టి. ఆ, అంతే. ఉమ్, అవును సార్. నా పేరు తెలుసా మీకు? అప్పుడు ఏదో చెప్పారు సార్, మీ పేరు నరేందర్ గారా ఏదో అన్నారు. రుద్రసేన. రుద్ రుద్ర. రుద్రసేననా? ఆ, ఆహా, రుద్రసేన రుద్రసేన. మీ పేరు అఖిల్ కదా సార్? కాదు, కాదు. లైవ్ లో నా పేరు రుద్ర. నా పేరు రుద్ర కానీ రుద్రసేన అని వస్తుంది. ఆహా, రుద్రసేన అని వస్తుంది అది అసలు పేరు సార్. అఖిల్ అనేది వేరే వాళ్ళది, ఎవరిదో వస్తుంది అట్లా. అతని నెంబర్ తీసుకుని నాకు ఇచ్చారు. ఆహా.
అదే కంటిన్యూ అవుతుంది. అదే సార్. ఆహా! ఏమైనా ధర్మం కోసం మనం ఇంత కష్టపడుతున్నాం సార్. ఉమ్, మనోళ్ళు గూడా బాగానే కష్టపడతా ఉన్నారు. ఉమ్. మీది మ మ మ తమరు మనదెక్కడ సార్ ఇది హైదరాబాద్‌లా? మాదా హిమాయత్ నగర్. హిమాయత్ నగర్. ఉమ్. మీరు అంటే జాబ్ చేస్తాండ్రా? మామూలుగా ఎట్లా సార్? నేను ఒక ఫుడ్ కంపెనీలో పనిచేస్తా. ఫుడ్ కంపెనీలోనా? ఉమ్. ఈ మన పోరగాళ్ళు గూడా కొంతమంది పని చేయట్లేరు సార్ కొంతమంది. ఉమ్. కొంతమంది మన పిల్లలు ఖాళీగున్నారు. డిగ్రీలు చదువుకున్నారు ఒక్కొక్కడు గాని. ఉమ్. గట్లాంటోళ్ళకేమన్నా ఉంటే జాబులు పెట్టియండి సార్ కొంచెం. సరే, మీది ఎక్కడ? మీ ప్రాపర్ ఎక్కడ? నేనిక్కడ బంజారా హిల్స్‌లో ఉంటా సార్ నేను. ఆహా. అదే ఓకే, బట్ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ వచ్చేసి మనది కరీంనగర్ ఉంది కదా సార్. ఉమ్. అవును. జగి జగిత్యాల మాది. ఉహు. కరీంనగర్ జగిత్యాల్. ఇక మన గోపి గారినే గెలిచి ఒక ₹1,00,000 ఇచ్చేసి పాపం ఆయనకి ఆయన ధర్మం కోసం పోరాడుతా ఉన్నాడు. చేద్దామనేసి అనుకున్నా. కనీసం ఒక ఫోటో అన్నా దిగుదాం, ₹1,00,000 ఇచ్చానంటే ఆయన ఫోటో దిగడు. అసలు కలవడే ఆయన మనిషి అదేందో. ఉమ్. ఆహా! ఇప్పుడు నెల్లూరులో ఉంటాడా సార్ మన గోపి గారు? అవును. నాకు ఒక మధ్యన ఎప్పుడు ఒక రోజు ఏదో లైవ్ లోనే బ్యాక్ స్ట్రీమ్ లో చెప్తుంటే విన్నా. ఆ! బ్యాక్ స్టేజ్ లో ఆ! ఆయన ఒక్క దగ్గర ఉండడు. ఆ! నెల్లూరులో ఉంటాడు, వైజాగ్ లో ఉంటాడు, హైదరాబాద్ లో ఉంటాడు. ఆ! కలుద్దాం సార్. ఒకసారి కలుద్దాం మనం. సరే. ఏమన్నా వేకెన్సీ ఉందా సార్? మన పిల్లలు డిగ్రీ చదువుకున్న పిల్లలు ఇద్దరున్నారు. ఇప్పుడైతే మా దాంట్లో ఏం లేదు. ఆ! మీరేం చేస్తారు? జాబా? ఏం చేస్తారు? బిజినెస్? నేను వ్యవసాయం చేస్తా సార్ నేను. బంజారా హిల్స్ లోనా? ఆహా! మా కరీంనగర్‌లో. అవునా? కరీంనగర్‌లో. బంజారా హిల్స్ లో ఉంటుందని చెప్పిండ్రు కదా. అంటే బంజారా హిల్స్‌లో మాకు మా నాయనమ్మ, మా తాత అంతా బాగా రిచ్డ్ సార్. మాకిక్కడ దాదాపు ఒక 1,500 ఎకరాలు ఉంది. బంజారా కరీంనగర్ హిల్స్ లోనా? కరీంనగర్‌లో అవునా? 1,500 ఉంది. మా బాబాయ్ వాళ్ళు నలుగురు సార్. ఆ. నలుగురు మొత్తం పంచుకోలేదు ఇంకా. అట్లనే ఉంది. కాకపోతే ఇట్లాంటోళ్ళు మన ధర్మం కోసం పోరాడేటోళ్ళకి కోసం 5,00,000 ఇచ్చినా ఏం లేదు, 10,00,000 ఇచ్చినా లేదు గానీ, నా వంతు ఒక ₹1,00,000 ఇద్దామనేసి అనుకున్నా. మ్హూ. అట్లా. మీరు వ్యవసాయం చేస్తారు అయితే? వ్యవసాయమే సార్. మ్హూ. ఏం పండిస్తారు? మొక్కజొన్న, ఆ. పత్తి, మ్హూ. మిరప చేను. అది అయితే ఆదాయం బాగానే ఉంటుంది మీకు. లక్షల్లో వస్తుంది సంవత్సరానికి, కోట్లలో వస్తుందేమో. అంతే సార్. కోట్లలోనే ఉంటది దాదాపు. మాకు రైతు బందే వస్తది కదా సార్. అవునా? మన కేసీఆర్ గారు పెట్టిన రైతు బంధు ఉంది కదా! మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది ల్యాండ్ ఇప్పుడు? నా పేరు మీద అంటే పంచుకోలేదు సార్ మేము. ఆ. పంచుకోలేదు ఎవరు. ఇంకా మా బాబాయిలు, మా తల్లిదండ్రులు పంచుకోలేదు. మ్హూ. అంటే ఫర్ ఫర్ హెడ్ ఒక 500 వస్తుందా? ఏంటి సార్ అర్థం కాలే. ఫర్ హెడ్ 500 వస్తుందా ల్యాండ్? ల్యాండా? ల్యాండ్ వచ్చేసి అంటే ఈ పొ ఈ పొలాలైతే సార్ ఒక ఎకరానికి 4 పుట్లు అంటారు సార్ మా దగ్గర. 4 పుట్లు పండుతాయి. 4 పుట్లు పండుతాయి. ఇంకా పత్తి అయితే పండుతాయి. ఒక ఎకరానికి ఒక 10 క్వింటాల దాకా పండుతది. 10, 20 క్వింటాలు. మీరు చదువుకోలేదా? నేను ఇంటర్‌లో డిస్కంటిన్యూ చేశాను సార్. అంటే మాకు కొంచెం ఆస్తులు ఎక్కువుండి పొలాల చుట్టూ, ఈ ఆస్తుల చుట్టూ తిరుగుడే సరిపోయింది. స్కూలుకి పోలే. మ్హూ. ఆ! కాకపోతే ఇంటర్ వరకు గూడా ఇంగ్లీష్ మీడియం పంపించారు మమ్మల్ని గాని. మ్. ఇక ఇట్లా ఏమన్నా ఉంటే మన ధర్మం, సనాతన ధర్మం కోసం, మన హిందూ ధర్మం కోసం ఎవడైతే
ఎవరైతే బాగా కష్టపడతారో వాళ్ళకు కొంచెం అక్కడక్కడ ఇచ్చిన చాలా సార్లు ఇచ్చినాం సార్. ఒకసారి 10 లక్షలు ఇచ్చినాం మేము. ఉమ్, ఆ, వైజాగ్లో కూడా ఒక మాకు తెలిసిన మంచి పూజారి ఉండే, ఆయనకి 5 లక్షలు ఇచ్చినాం. పోతుంది వైజాగ్లోనా? వైజాగ్లో సార్, వైజాగ్. ఆహా. ఆ, వైజాగ్లో పూజారి ఎట్లా తెలుసు మీకు? ఆయనకి ఎట్లా ఇచ్చిండ్రు అక్కడ? అంటే ఇక్కడ మా దగ్గర చిన్నప్పుడు మా దగ్గరనే ఉండే. ఇప్పుడు మా దగ్గర చుట్టుపక్కల మన దేవాలయాలు ఏడున్నాయో అక్కడ ఆయన పూజలు చేస్తా ఉండే. ఆయన చిన్నప్పటి నుంచి మనకు మంచిగుండి అక్కడ నుండి వెళ్ళిపోయిండు. కొద్దిగా ఏదో పరిస్థితులు బాగలేవంటే ఉమ్, పంపించిండు. ఓకే. అయితే పెద్ద భూస్వాములు మీరు కరీంనగర్ జగిత్యాల ఏరియాలో. పెద్ద సార్, పెద్దగానే ఉంది సార్. అంటే ఇదే మీరు ఏమంటారు కదా, అది ఏమంటారు మిమ్మల్ని? ఆ, చెప్పండి ఏమంటారు? ఏమంటారు సార్, భూస్వాములా? భూస్వాములు కాకుండా కరీంనగర్ ఆ ఏరియాలో పెద్ద పెద్ద బాగా వేల ఎకరాలు ఉన్న వాళ్ళని ఏమంటారు? ఇక దొరలని పిలుతారు సార్, మమ్మల్ని అయితే దొర అంటారు. అవునా? దొరలు, దేశముఖులు. ఆ, అట్లా పిలుస్తారు. దేశముఖ్ అంటారు కదా ఆ సైడ్, కరీంనగర్ సైడ్. అంతే సార్, అంతే, అట్లనే పిలుస్తారు. అంతేనా? ఉమ్. ఉహు. ఇట్లా. సరే, ఇప్పుడు మరి మ్, నాకెందుకు ఫోన్ చేశారు మీరు? చేశారు అంటే మనందరం కలిసి గోపి గారిని కలుద్దామనా, లేకపోతే ఎట్లా లేవు? లేదు లేదు, అప్పుడు మనం అందరం కలిసి ఒకసారి లైవ్ లో కలిసినాం. మీ నా నెంబర్లు తీసుకున్నాం చాలా అప్పుడు, కానీ అప్పుడు నేను ఏంటంటే మీ నెంబర్ నేను సేవ్ చేసుకున్నా. మా ధర్మం మీ నెంబర్ పేరేం సేవ్ చేసుకోలేదు, కానీ మన నెంబర్లన్నీ ఒక కోడ్లో పెట్టుకొని ఉంచుకున్నా. ఆ, దాని తర్వాత దాని తర్వాత ఏమంటే ఇక నేను మీకు ఫోన్ చేసి అందరం మన టీము, నాకు ఇంతకుముందు ఒక 9 మంది పిల్లలకు ఫోన్ చేసిన. ఉమ్, ఇక మీ అట్లా మనోళ్ళ ఆంటల్లో ఒక 10-15 మంది కలిపిపోయి, సరే వాళ్ళు డబ్బులు ఇస్తారా ఇయ్యరా కుదరదా తెలియదులే, కానీ నా దగ్గర ఉన్న డబ్బులు ఒక ₹1,00,000 ఇచ్చి కలిసి టీం మొత్తం కలిసి ఒకసారి కలిసి ఇచ్చేద్దాం అన్నట్లు అనుకున్నా. ఉహు. ఇంకోటి ఏంటంటే ఫోన్పే ఇట్లా కొడితే మనకి 24 గంటల దాకా మళ్ళీ అకౌంట్ నడవదట కదా సార్. అదేం లేదు. ఉహు. అంటే 1 lakh అది లిమిట్ అది లిమిట్ అనమాట. ఉమ్. ఆ లిమిట్. నాకు చిన్న బాధ ఉంది సార్. నాకు చెప్పండి. ₹1,00,000 ఇస్తున్నాం కదా, ఉమ్, ఒకసారి కలిసి ముఖాముఖిగా కలిసి ఇచ్చి ఆ, మాట్లాడితే బాగుంటది కదా, మనం కూడా కలిసిన సాటిస్ఫాక్షన్ ఉంటది ఇచ్చిన దాన్ని. ఉహు. అది సార్. ఆదేళ్ళ రవి తెలుసా మీకు? నేనే సార్, అదే రవి. ఆదేళ్ళ రవి మీరేనా? ఆ, ఆహా. మరి రాత్రి ఫోన్ చేస్తే లేపలేదు? బాగా టైర్డ్ అయిపోయినా సార్ నేను. ఉమ్. అంటే గోపిని చంపడానికి ప్లాన్ చేస్తున్నావా? అట్లా ఏం లేదు సార్, ఉమ్. అట్లా ఏం లేదు సార్. గోపి గారు ధర్మం కోసం పోరాడుతూ ఉంటే ఆయన ఎందుకు చంపుతాం సార్ మనం? కలవాల్సింది ఏముంది మరి ఆయనని? ధర్మం, మీరు అధర్మానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కదా. ధర్మానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కదా. నేనేమన్నా ధర్మం కోసం అధర్మంగా ఎక్కడైనా పోయినావా సార్? ఎందుకు పోలేదు? ఎప్పుడు పోయినాం సార్? మీరు యూట్యూబ్ లో వీడియోలు ఏం చూడలేదా? ఈ దేశాన్ని ముక్కలు చేయాలంటారు, భరతమాతను తిడతారు, దేశాన్ని తిడతారు. భరతమాతను మనం ఎందుకు తిడతాం సార్? భరతమాత అంటే ఏంది? భారతదేశంలో ఉన్న స్త్రీలని, భారతదేశాన్ని గౌరవించడం, ప్రేమించడం. మరి విజయ్ కుమార్ భరతమాతకి ఎంతమంది భర్తలని అన్నాడు? అంటే అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నాడో సార్, మరి నాకు తెలియదు అది. కానీ ఇంకా దానికి పాయింట్ ఆఫ్ వ్యూలు ఏముంటాయి? మరి ఇక అది నాకైతే తెలియదు సార్. అది విజయ్ కుమార్ గారిని అడిగితేనే తెలుస్తుంది. నాకు ఏందనంటే, నాకు ఒక చిన్న కోరిక ఉంది. ఏంటి, గోపిని చంపాలనా?
గోపి నేనెందుకు చంపుతా సార్, మీరు భలేగా మాట్లాడతారు. ఆ, అట్లా ఏం కాదులే కానీ మనోడు ఎందుకు ఇంత ఆడోళ్ళని తిట్టుడు, ఎందుకు ఇట్లా చేసుడు, అది తప్పు కదా. ఉం? తప్పు తప్పు తప్పు, అది చాలా తప్పు అది. నేను నిన్న ఫోన్ చేసింది గోపితోటి మాట్లాడడానికి. ఎందుకనంటే ఎందుకనంటే గోపి గారు, మీరు వద్దు సార్, మీరు ధర్మం కోసం, మీ ధర్మం కోసం మీరు పోరాడండి, తప్పులేదు కానీ ఇట్లా మరియమ్మ గారిని, యేసు ప్రభుని, బైబిల్లో ఉన్నోళ్ళని, తర్వాత భారత స్త్రీలని, క్రైస్తవ స్త్రీలని తిట్టొద్దు సార్ అని గౌరవంగా చెప్దాం. మీ మంచి సార్, మా మంచి సార్. ఇప్పుడు ఈ వీడియోలు పెట్టడం వల్ల, నువ్వు మాట్లాడడం వల్ల ముసలోడై నువ్వు చచ్చిపోయేదాకా అట్లనే మనసులో కనబడకుండా ఉండవు కదా. ఎవడికో తిక్కలు ఎత్తది, ఏదో ఒకటి చేస్తారు. ఎందుకు అట్లాంటివి వద్దు, మంచిగా ఉండండి, మీది మీరు చేసుకోండి, మాది మేము చేసుకుంటాం సార్ అని చెప్దామని ఫోన్ చేస్తే, ఆ మధ్యలో ఆయన పేరేంది, భరత్ అట, ఫోన్ లిఫ్ట్ చేసి నేను మాట్లాడుతా ఉంటేనే బూతులు మాట్లాడుతా ఉన్నాడు. మీరు రాత్రి లైవ్కి వస్తానని చెప్పినట్టు కదా, ఎందుకు రాలేదు? నేను ఆ వీడియో ఇప్పుడు ఆ వీడియో ఆల్రెడీ పెట్టినా, ఇంకా అది అప్లోడ్ అవుతుంది. కానీ ఆయనతోటి నేను లైవ్లోకి వస్తా అని చెప్పలేదు. ఎందుకనంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా, ఎందుకు లైవ్లోకి రావడం. ఇంకొకటి ఏందని అంటే, నేను లైవ్లోకి రావాలంటే నాకు కొత్తదనం ఏదైనా కావాలి. ఆ కొత్తదనం ఏంటంటే, మీరు మొహాలు కనిపించేటట్టు మాట్లాడండి. కేవలం నాకు చేసేది ఏం లేదు. ఇప్పుడు సబ్జెక్ట్ కావాలన్నా సిద్ధాంతపరంగా మాట్లాడాలా, మోకాలు కావాలా? మోకాలు నేను ఎందుకు? నేను నేను సిద్ధాంతపరంగా ఆయనతోటి ఏదో నాకు బైబిల్లో మాటలు నేను తీసి చెప్తా, లేకపోతే మీ గ్రంథంలో తీసి మీరు చెప్పండి అనేసి దాని గురించి టాపిక్ నేను మాట్లాడలేదు. నిన్న ఆయనకు ఫోన్ చేసిన విషయం ఏంటంటే, క్రైస్తవ ఆడపిల్లలు నాకు ఫోన్ చేసి ఏడ్చారు చాలా మంది. అన్నయ్య, ఆ గోపి గోపి అనేట ఆయన బాగా బూతులు తిడతా ఉన్నాడు, రాత్రికి ఎంత, పగలకి ఎంత, డేకి ఎంత, నైట్కి ఎంత,